హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఇవాల్టి స్పెషల్ ద బెస్ట్ చామగడ్డ పులుసు. చేయడం ఎంత ఈజీయో అంత రుచిగా ఉంటుంది ఈ పులుసు. ఎటువంటి బియ్యం పిండి శనగపిండి వాడకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చిక్కటి చామగడ్డ పులుసుని ఇలా తేలికగా చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా చామదుంపలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. నానబెట్టడం వల్ల దుంపలకు ఉన్న మట్టి తొందరగా వదిలిపోతుంది. కడిగిన దుంపలను కుక్కర్లోకి తీసుకొని అందులో ఒక పావు లీటర్ నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఎక్కువ ఉడికితే దుంప ముద్దయిపోతుంది, సో 2 విజిల్స్ చాలు. దుంప ఉడికేలోపు గిన్నెలో నిమ్మకాయంత చింతపండును తీసుకొని పావు లీటర్ నీళ్లు పోసి నానబెట్టండి. కుక్కర్ విజిల్ వచ్చాక దాన్ని చల్లారనిచ్చి మూత తీసి ఇలా తొక్కలు వలిచి ఒక గిన్నెలోకి తీసుకోండి. 2 ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని ఇలా సన్నని చెక్కులా తరిగి పెట్టుకోండి. ఈ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి, అప్పుడే చిక్కదనం వస్తుంది. ఇలా చెక్కులా తరుగుకుంటేనే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బాణలో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు వేసి పేలనివ్వండి. ఆవాలు పేలాక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, 2 పచ్చిమిర్చి చీలికలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించండి. ఇక్కడ ఉల్లిపాయలు దోరగా వేగాలి. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అవి తొందరగా వేగుతాయి, కానీ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. సో పులుసు చిక్కదనం రాదు, అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఒక 5 నుంచి 6 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా ముద్దగా వేగాలి, ఫ్రై అయిపోకూడదు. అప్పుడే పులుసు రుచిగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉడికించిన చామదుంపల్ని వేయండి. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలిపి ఇందులో నానబెట్టిన చింతపండు గుజ్జును వేయండి. ఈ మెషర్మెంట్స్ అన్నీ ఒకే కప్తో తీసుకోండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. 1 కప్ ఉల్లిపాయలకి 1 కప్పు చామదుంపలు, 1 కప్ చింతపండు రసం, ఇది కరెక్ట్ కొలత. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇందులో 200 ml నీళ్లు పోయండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి పులుసుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈ పులుసు లో ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుందని గుర్తుంచుకోండి. ఇది ఉడికి దగ్గర పడటానికి నాకు ఒక పావు గంట సమయం పట్టింది. ఇప్పుడు పులుసు ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు పక్క స్టవ్లో కడాయి పెట్టి అందులో పావు టీ స్పూన్ ఆయిల్ వేసి కాగాక పావు టీ స్పూన్ మెంతులు వేసి వాసన వచ్చి రంగు మారేదాకా వేయించి ఉడుకుతున్న ఈ పులుసులో కలపండి. తరువాత పులుసు చిక్కదనాన్ని చెక్ చేసుకుని మరికొద్దిసేపు మరగనివ్వండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేయండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక 5 నిమిషాలు మరిగించండి. మరీ ఎక్కువ మరిగిస్తే బాగా చిక్కగా అయిపోతుంది. చల్లారాక ఈ పులుసు ఇంకొంచెం చిక్కబడుతుంది. సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కటి చామగడ్డ పులుసు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.